హాయ్ అండి. పెసర దోసలు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా మనకు కావాల్సినంత పెసరపప్పు ఒక 3, 4 గంటల ముందే నానబెట్టుకొని పొట్టంతా శుభ్రంగా కడుక్కోవాలండి. పొట్టు మనకి కొంచెం అక్కడక్కడ ఉంటేనే బావుంటుంది పెసర దోసలకి. దాన్ని మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను మెత్తగాని. మిక్సీ పట్టుకునేటప్పుడే దాంట్లో కొంచెం అల్లం ముక్క, ఇంకా పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని తర్వాత దీంట్లో రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని ఈ లూజ్‌గా ఉండేటట్టుగా కలుపుకోవాలండి. మరి ఎక్కువ లూజ్ ఉండకూడదు. అలాగని ఎక్కువ టైట్‌గా కూడా ఉండకూడదండి. ఈ లూజ్ ఉంటే సరిపోతది. తర్వాత దోసల పెనం పెట్టుకొని పెనం కొంచెం హీట్ అయిన తర్వాత దోసల్లాగా దాని మీద మనము పలుచగా ఈ పిండనేది వేసుకొని, తర్వాత దానిపైన పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిపాయలు, కొత్తిమీరి, ఇంకా జీలకర్ర కూడా వేసుకోవాలండి. వేసుకొని 2 వైపులా కూడా ఇలా కాలనిస్తే సరిపోతుంది. ఫస్ట్ వేసిన దోస సరిగ్గా రాకపోయినా గానీ, తర్వాత దోసలు చాలా బాగా వస్తాయి. దీంట్లోకి మనం ఏ చట్నీతో తిన్నా సరే టేస్ట్ చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. దీంట్లో బియ్యం గానీ, ఏమెయ్య అవసరం లేకుండా గానీ దోసలనేవి మనకి చాలా బాగా వచ్చేస్తాయి. వీడియో నచ్చితే లైక్